దేశాన్ని ఇంతవరకు డెవలప్ చేశానో మీరు అంటారు కదా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పట్టణంలో పెట్టారు హైదరాబాద్ అని. అది రైటే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయింది 95లో. నేను ఆంధ్ర రాష్ట్రం వదిలింది 83 ఆగస్టు 10లో. 13 సంవత్సరాలు ఆయనకు ముందు దేశమంతా తిరిగి ప్రపంచమంతా తిరిగాను. హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ గురించి 2200 మీటింగుల్లో మాట్లాడా. 1100 సమిట్లు పెట్టా. 100 మంది బిలియనీర్లు బిల్ క్లింటన్ బిల్ గేట్స్ని ఈ సిటీకి నేను తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కాదని అందరికీ తెలుసు. అప్పుడు మీడియాలో ఎక్కువ బంకర్ హంట్ని జేబీ హంట్ని తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు వీడియోలు ప్లే చేస్తాం, మీరు ఆలకిస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో వెళ్ళండి, మీరు వాచ్ చేయండి. యూట్యూబ్లో డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్ అనండి, అందులో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారితో వస్తుంది, కేసీఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారితో వస్తుంది, సుశీల్ కుమార్ సింధుతో వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ దేవగౌడతో వస్తుంది. అలాంటి మంచి వీడియోలు ప్లే చేయండి. రాష్ట్రం నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతుంది. చూడండి పాకిస్తాన్ ఇండియా వార్ ఎంత క్లోజ్గా ఉందో. ఎనీ టైం వార్ అయ్యేటట్టు కనబడుతుంది. రాత్రి పగలు నేను అక్కడ ట్రంప్ గారు కన్విన్స్ చేసి వాళ్ళ అడ్వైజర్తో ట్రంప్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు మన ఇండియాకి ఫర్గాన కొన్ని గంటల క్రిందట. ప్రైమ్ మినిస్టర్ ఖాన్ కూడా నెససరీ స్టెప్స్ తీసుకుంటాను అని వాళ్ళ ప్రోగ్రాంలు బ్యాన్ చేశారు, ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మోదీ గారు మినిస్టర్, మోదీ గారు కూడా నాకు ఛాన్స్ ఇస్తే నేను వెళ్తానని మోదీ గారి మినిస్టర్తో చెప్పడం జరిగింది, ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అన్నీని. ఇందులో నిర్మమాటమే లేదు. దేవుడు నాకు ఇచ్చిన వర్క్ నేను చేయవలసి